అందరికీ నమస్కారం అండి. ఇది పోలీస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ఆరోగ్య భద్రత స్కీమ్‌కు సంబంధించినటువంటి కొత్త సర్క్యులరు. ఇది 2 రోజుల క్రితమే వచ్చింది. అన్ని గ్రూపులలో కూడా సర్క్యులేట్ అయింది. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మెడికవర్ హాస్పిటల్స్ మాదాపూర్ హైదరాబాదు, కరీంనగర్, నిజామాబాద్‌లో ఉన్నటువంటి వీళ్ళ బ్రాంచ్‌లలో ఆరోగ్య భద్రత స్కీమ్‌ని అయితే మేము కొనసాగిస్తున్నాము. క్యాష్‌లెస్ ట్రీట్మెంట్ అయితే పోలీస్ సిబ్బందికి ఏబీఎస్ కింద అయితే మేము ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ యొక్క విషయాన్ని పోలీస్ ఉద్యోగులకు అందరికీ తెలియజేయవలసిందిగా దీనికి సంబంధించిన సెక్రటరీ గారు అయితే ఒక సర్క్యులర్ని పాస్ చేశారు. దాంతోపాటు ఈ నెల 20వ తారీఖు నుంచి కొన్ని మేజర్ హాస్పిటల్స్లో భద్రతను నిలిపివేస్తున్నట్టు ఆల్రెడీ ప్రభుత్వానికి నోటీస్ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతానికైతే కొన్ని హాస్పిటల్స్లో మాత్రమే భద్రత వర్తిస్తుంది, మిగతా వాటికి వర్తించట్లేదు. అదేవిధంగా పోలీస్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి పెండింగ్ బిల్స్ చాలా ఎక్కువ ఉన్నంత కారణంగా ఈ భద్రతపై వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం జరుగుతుందని చెప్పారు. నిన్న 17వ తారీఖు జనవరిలో సెక్రటరియేట్లో ఈ బడ్జెట్ విషయంపై మీటింగ్ చేయడం జరిగింది. ఈ విషయం కూడా చర్చించడం జరిగింది. దాని తర్వాత కొన్ని ఫండ్స్ రిలీజ్ చేసి దాంట్లో కొన్ని మేజర్ హాస్పిటల్స్ని తిరిగి భద్రతగా ట్రీట్మెంట్ అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా అయితే వాళ్ళు చెప్పినారు. సో ఇప్పుడైతే ఎవరైతే అత్యవసర సమరం ఉన్నారో వాళ్ళు ముందుగా మీకు దగ్గరలో ఉన్నటువంటి భద్రత వర్తిస్తుందో లేదో అని తెలుసుకోవడానికి ఆ హాస్పిటల్కి ఫోన్ చేసి సంప్రదించి వెళ్ళవలసిందిగా ఉద్యోగులకైతే కోరడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ.